హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ రాజ్ ట్రావెలర్. ప్రజెంట్ నేనైతే రాజధానిలోని ఐకానిక్ టవర్స్ దగ్గర అయితే ఉన్నాను. ఇక్కడ కొద్ది రోజులుగా వాటర్ అనేది తోడిపోయడం జరుగుతుంది కదా, ఆ ప్రాసెస్ ఎంతవరకు వచ్చిందో ఒకసారి మనం అయితే ఈరోజు చూద్దాం. నేను ప్రస్తుతం ఇదే సైట్లో అయితే ఉన్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మాకు మరిన్ని వీడియోలు చూపించడానికి అవకాశం ఉంటుంది. మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇక్కడ ఈ అంచులు గమనించినట్లయితే మనకి వాటర్ ఏ స్థాయిలో తగ్గిందో మనం అయితే స్పష్టంగా గమనించవచ్చు. మనకి ఎదురుగా ఉన్నదే దాదాపు 50 అంతస్తుల్లో నిర్మించే ఐకానిక్ టవర్స్లోనే అతిపెద్ద టవర్ ఇది. దాదాపుగా మన మొదట్లో ఆ పైన ఇక్కడ ఈ బాక్సులకి టాప్ వరకు అయితే వాటర్ ఉండేది. దాదాపుగా 8 నుండి 9 అడుగులు అయితే వాటర్ అనేది డౌన్ అయిందని చెప్పొచ్చు. ఇప్పుడు దూరంగా ఉన్నాం కాబట్టి మనకు అలా కనబడుతుంది. దగ్గరికి వెళ్తే ఇంకా చాలా లోతు ఉంటుంది. మరోవైపు కూడా మనం గమనించినట్లయితే వాటర్ ఏ స్థాయిలో తగ్గిందో ఒకసారి చూడొచ్చు. ఇక్కడ మనం ఎదురుగా కనిపిస్తున్నారు కదా, ఇది రెండో టవరు. దాదాపు పైన ఊసలు మాత్రమే కనిపించిన పరిస్థితి మొదట్లో. ఇప్పుడు దాదాపుగా 8 అడుగుల దాకా వాటర్ అనేది తగ్గింది. కింద మనకి కాంక్రీట్ దిమ్మలు కూడా మనం అయితే ఇక్కడ చూడొచ్చు. వర్క్ అనేది చాలా ఫాస్ట్గానే జరుగుతుంది. మధ్యలో కొన్ని ఎక్విప్మెంట్ కూడా మనం అయితే ఇక్కడ చూడవచ్చు, అప్పట్లో ఉపయోగించినవి. మనం ఒకసారి రైట్ సైడ్ గమనించినట్టయితే అక్కడ ప్రొక్లైనర్తో వర్క్ అయితే జరుగుతూ ఉంది. మరింత దగ్గరగా మనం ఈ యొక్క రెండో టవర్ని అయితే ఇక్కడ చూడొచ్చు. వాటర్ ఏ లెవెల్లో తగ్గిందో. అలాగే మనం కొంచెం రైట్ సైడ్ గమనించినట్లయితే అంత వర్క్ అయితే జరుగుతూ ఉంది. ఒకసారి మనం వెళ్ళి ఆ ప్రాసెస్ ఏంది ఒకసారి చూద్దాం. ఇక్కడ మనం గమనిస్తే ప్రొక్లైనర్తో ర్యాంప్ అయితే చేస్తున్నారు. కారణం ట్రాక్టర్లను కింద జరపడానికి. అందుకే ఈరోజు అయితే వాటర్ తోడే ప్రక్రియకి అయితే బ్రేక్ ఇచ్చారు. మనం ఎదురుగా చూస్తున్నాం కదా, ట్రాక్టర్లను కిందకి జరపడానికి ఈ యొక్క ర్యాంప్ని అయితే ఏర్పాటు చేస్తూ ఉన్నారు ప్రొక్లైనర్ సహాయంతో. ప్రజెంట్ ట్రాక్టర్లన్నీ కూడా మనం బయట ఉన్నాయి. ఒకసారి బయటికి వెళ్ళి అది కూడా చూపిస్తాను. అలాగే మనం పక్కన గమనించినట్లయితే లెఫ్ట్ సైడ్ ఏ స్థాయిలో వాటర్ తగ్గిందో ఈ టవర్స్ కూడా చాలా వరకు బయటకు వచ్చేసింది. మనం ప్రధాన బేస్మెంట్ని కూడా చూడవచ్చు. ఇక్కడ మనం ఎదురుగా చూస్తే ట్రాక్టర్లను గమనించవచ్చు. నీటిని తోడే ట్రాక్టర్లు. ఈరోజు ట్రాక్టర్లకు అయితే రెస్ట్ ఇచ్చారు నీటిని తోడే ప్రక్రియకు. కారణం ఏంటంటే ట్రాక్టర్లను కింద దించడానికి ర్యాంప్ అనేది సిద్ధం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం చూసాం కదా, కింద ప్రొక్లైనర్ సహాయంతో కిందకి ర్యాంప్ అనేది చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు అయితే బ్రేక్ ఇచ్చారు ఈరోజు వరకు. మళ్ళీ ట్రాక్టర్లను కింద దింపి యథావిధిగా నీటిని అయితే తోడటం జరుగుతుంది. దాదాపు ఇక్కడైతే 9 ట్రాక్టర్లు అయితే సిద్ధంగా ఉంచారు. పక్కన ఉన్న మరో 2 టవర్స్ దగ్గరికి అయితే నేను ప్రజెంట్ వచ్చాను. ఇక్కడ మనకు ఎదురుగా చూడొచ్చు ఆ 2 టవర్స్. మనకు ఎదురుగా ఒకటి, అలాగే లెఫ్ట్ సైడ్ మరో టవర్ని అయితే ఇక్కడ మనం అయితే చూడొచ్చు. అలాగే కొంచెం దిగువకు చూసినట్లయితే వాటర్ ఏ స్థాయిలో తగ్గిందో కూడా మనం ఒకసారి చూడొచ్చు. ఇక్కడ మనకి పైప్ కనిపిస్తుంది కదా, మొన్నటి వరకు దాదాపు వాటర్ అయితే అక్కడ దాకా ఉంది. ఈ 4 రోజుల నుండి కంటిన్యూషన్గా వాటర్ అనేది తోడుతూ ఉండడం వల్ల చాలా వరకు వాటర్ అయితే తగ్గింది. అలాగే మనం ఎదురుగా చూస్తే ఈ టవర్స్ సంబంధించిన బేస్మెంట్ కూడా మనం అయితే చూడొచ్చు. మొన్నటిదాకా అసలు బేస్మెంట్ అనేది ఏమాత్రం కూడా కనిపించిన పరిస్థితి. ఈరోజు చాలా వరకు బేస్మెంట్ అయితే కనిపిస్తూ ఉంది.
ముందుకెళ్ళి వాటర్ తోడే ప్రక్రియను ఒకసారి అయితే చూద్దాం. మనం గమనిస్తే భారీ మోటార్ల సహాయంతో వాటర్ని ఏ విధంగా తోడుతున్నారో కూడా ఒకసారి చూడవచ్చు. ఇంత వాటర్ కూడా పాలవాగు సహాయంతో కృష్ణా నదిలో కలిపే ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంది. ఇక్కడ మనం ఎదురుగా చూస్తున్నాం కదా, భారీ యంత్రాలతో నీటిని తోడే కార్యక్రమం అయితే జరుగుతూ ఉంది. ఎదురుగా చూడవచ్చు. ఏ నీటిని కాలువల ద్వారా పాలవాగులోకి మళ్లించి అటు నుండి కృష్ణా నదిలోకి మళ్లించే కార్యక్రమం అయితే ఇక్కడ మనం చూడవచ్చు. నీరైతే భారీ స్థాయిలో పంపింగ్ అయితే జరుగుతూ ఉంది. ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ మనం గమనిస్తే భారీ మోటార్ సహాయంతో వాటర్ని అయితే పంపింగ్ జరుగుతుంది. ఇక్కడ మనం ఆ పంపింగ్ చేసే వాటర్ పైప్ లైన్ చూస్తేనే అర్థమవుతుంది మనకి మోటార్ కెపాసిటీ. ఇక్కడ చూడొచ్చు మనం వాటర్ ఏ విధంగా వెళ్తుందో. ఈ రెండు కొత్తగా తీసుకొచ్చినటువంటి భారీ మోటార్లు. మన రైట్ సైడ్ మరో 5 మోటార్లు అయితే ఉన్నాయి. అవి కూడా చూద్దాం ఒకసారి వాటి పనితీరు కూడా. ఇక్కడ మనం గమనిస్తే దాదాపుగా 7 మోటార్ల సహాయంతో వాటర్ని అయితే పంపింగ్ చేస్తూ ఉన్నారు. మనం దాని వరుసగా చూడవచ్చు 6 ప్లస్ అవతల ఇంకో భారీ మోటార్ని అయితే తీసుకురావడం జరిగింది. లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి అటువంటి మోటార్ని చివరిలో మరో మోటార్ని అయితే బిగించారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అమరావతిలో ఏ విధంగా వర్క్స్ అనేది జరుగుతుందో వాటర్ తోడే ప్రక్రియ. ఇక్కడ మనం ఎదురుగా చూడవచ్చు దాదాపుగా 7 భారీ మోటార్ల సహాయంతో వాటర్ని ఏ విధంగా తోడిపోస్తున్నారో మనం అయితే ఇక్కడ గమనించవచ్చు. రోజు రోజుకి మోటార్ల సంఖ్య పెంచుతున్నారు. రోజులు గడుస్తున్న కొద్దీ ఇక్కడ మనం చూడొచ్చు వాటర్ని తోడిపోస్తూ ఉన్నారు. ఇక్కడ మనం కంపెనీకి సంబంధించిన హోర్డింగ్ను కూడా చూడొచ్చు. నర్మదా ఆఫ్షోర్ కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్, ముంబై, మహారాష్ట్ర.